ఈ విశ్వం గురించి మనకు తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలే ఎక్కువ. ఆ తెలిసిన విషయాల్లో కూడా ఆధారాలతో నిరూపించలేనివి చాలా ఉన్నాయి. వాటిలో ఒకటే ది కాన్సెప్ట్ ఆఫ్ మల్టీవర్స్. అసలు మల్టీవర్స్ అంటే ఏంటి? మల్టీవర్స్‌కి, మన పురాణాలకి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రతి విషయం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటుంది. మీరు ఒకవేళ వీడియో స్కిప్ చేస్తే తర్వాత నేను చెప్పేదేది అర్థం కాదు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వాట్ ఈస్ మల్టీవర్స్? అసలు మల్టీవర్స్ అంటే ఏంటి? ఇది మన భూమి. మన భూమి మిల్కీ వే అనే గ్యాలక్సీలో ఉంది. ఇలాంటి గ్యాలక్సీస్ కొన్ని లక్షలు, కోట్లు కూడా ఉండొచ్చు. ఈ గ్యాలక్సీస్ అన్నిటినీ కలిపి ఒక యూనివర్స్ అంటాం. ఇక్కడ వరకు అంతా ఓకే. ఇక్కడి నుంచే మల్టీవర్స్ కాన్సెప్ట్ మొదలవుతుంది. మల్టీవర్స్ థియరీ ప్రకారం ఇలాంటి యూనివర్స్‌లు ఇన్ఫనైట్ ఉంటాయి. అంటే లెక్క పెట్టలేనన్ని ఉంటాయి. ప్రతి యూనివర్స్‌లో కూడా ఒక మిల్కీ వే గ్యాలక్సీ ఉంటుంది. ప్రతి మిల్కీ వే గ్యాలక్సీలో ఒక ఎర్త్ ఉంటుంది. అలాగే ప్రతి ఎర్త్‌లో మీలాంటి వారు ఒకరుంటారు. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను వినండి. మనం 2 యూనివర్స్‌లు కన్సిడర్ చేసుకుందాం. యూనివర్స్ 1 అండ్ యూనివర్స్ 2. యూనివర్స్ 1లో ఒక ఎర్త్ ఉంటుంది. అదే ఎర్త్ 1. అండ్ యూనివర్స్ 2లో కూడా ఒక ఎర్త్ ఉంటుంది. అదే ఎర్త్ 2. సపోజ్ మీరు ఎర్త్ 1లో ఉన్నారనుకుందాం. ఎర్త్ 2లో కూడా మీలాగే ఇంకొక మనిషి ఉంటారు. మీ లైఫ్ అండ్ వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. మనం ఎగ్జాంపుల్‌కి 2 యూనివర్స్‌లు తీసుకున్నాం గానీ, ఇలాంటి యూనివర్స్‌లు ఇన్ఫినైట్ ఉంటాయి. అంటే యూనివర్స్ 1, యూనివర్స్ 2, యూనివర్స్ 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ప్రతి యూనివర్స్‌లో మీలాంటి వారొకరుంటారు. మీరు ఈ యూనివర్స్‌లో నా యూట్యూబ్ వీడియో చూస్తున్నారు. అలాగే వేరే యూనివర్స్‌లో ఉన్న మీలాంటి వారు కూడా వీడియో చూస్తూ ఉంటారు. హాజ్ ఎవెట్ 3 అనే ఒక అమెరికన్ సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా మల్టీవర్స్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. ఫేమస్ సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ కూడా మల్టీవర్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు. "We are not down to a single unique universe, but our findings imply a significant reduction of the multiverse to a much smaller range of possible universes." అంటే ఖచ్చితంగా ఒక్క యూనివర్స్ అయితే లేదు. ఇంకా కొన్ని యూనివర్స్ అంటే మల్టీవర్స్ ఉండడానికి అవకాశం ఉందని స్వయంగా స్టీఫెన్ హాకింగే అన్నారు. మల్టీవర్స్ థియరీని 1957లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంచుమించు ఒక 68 ఇయర్స్ ముందు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మల్టీవర్స్ గురించి మన పురాణాలు మరియు ఇతిహాసాల్లో రాశారు. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడికి మల్టీవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక కథ ఉంటుంది. ఆ కథ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా వెబ్‌సైట్స్ ఇంకా బ్లాగ్స్ చదివాను. కానీ ఈ కథ ఒక్కో చోట ఒక్కోలా ఉంది. ఒకచోట బ్రహ్మకి వచ్చిన అహం తగ్గించడానికి కృష్ణుడు మల్టీవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుంటే, ఇంకో చోట బ్రహ్మ కృష్ణుడిని పరీక్షించడానికి భూమి మీదకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు మల్టీవర్స్ గురించి చెప్పాడనుంది. ప్రతి కథలో సినారియోస్ వేరువేరుగా ఉన్నా అన్నిట్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అదే కృష్ణుడు బ్రహ్మదేవుడికి మల్టీవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సింపుల్‌గా ఉన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించింది నేనే కదా! మరి ఆ విషయం గురించి ఎందుకని ఎవరూ మాట్లాడుకోవట్లేదు అని ఆలోచిస్తాడు. తన ప్రశ్నకు సమాధానం కోసం విష్ణుమూర్తి దగ్గరకు బయలుదేరతాడు. అయితే ఆయనకు దారిలో నారదుడు కనబడతాడు. నారదుడికి బ్రహ్మదేవుడు విషయమంతా వివరిస్తాడు. మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఆయన్ని కలవలేరు. భూలోకంలో ఉన్న కృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారం. ఆయనతో మాట్లాడితే విష్ణుమూర్తితో మాట్లాడినట్టే అని నారదుడు చెప్తాడు. నారదుడి మాటలు విన్న బ్రహ్మదేవుడు వెంటనే భూమి మీదకు వెళ్తాడు. కృష్ణుడిని కలిసి విషయం చెప్తాడు. అప్పుడు బ్రహ్మకు అహం వచ్చిందన్న విషయం కృష్ణుడికి అర్థమవుతుంది. వెంటనే కృష్ణుడు ఒక చిటికేస్తాడు. అది ఒక సిగ్నల్ లాగా ప్రతి యూనివర్స్‌కి వెళ్తుంది. వెంటనే చుట్టూ కొన్ని వేల మంది బ్రహ్మలాగే ఉండేవాళ్ళు వస్తారు. బ్రహ్మదేవుడికి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అప్పుడు కృష్ణుడు మల్టీవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఈ విశ్వానికి మాత్రమే నువ్వు బ్రహ్మవి. కానీ ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి. ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మ ఉంటాడు. వీళ్ళందరూ వాళ్ళే.
అన్ని విశ్వాలను నడిపించేది నేనొక్కడినే. నాశనం చేయగలిగేది పరమశివుడు ఒక్కడే. మీరైనా, నేనైనా, శివుడైనా ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించాలి. అదే ఈ సృష్టి ధర్మం అని చెప్తాడు. బ్రహ్మ తన తప్పును తెలుసుకుని తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. 68 ఏళ్ల ముందు కనిపెట్టి హాలీవుడ్ సినిమాల్లో చూపించే మల్టీవర్స్ గురించి మనమంతా మాట్లాడుకుంటాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనవాళ్ళు చెప్పిన మల్టీవర్స్ గురించి చాలామందికి తెలీదు. ఎనీవేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పుట్టిందే మన దేశంలో అనడానికి ఇదొక ప్రూఫ్. ఇలాంటివెన్నో మన చరిత్రలో ఉన్నాయి. కానీ వాటి గురించి మనకు కూడా తెలీదు. ఈ టాపిక్ మీద పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఒక్క కామెంట్ వచ్చినా సరే ఖచ్చితంగా ఈ వీడియోకి సెకండ్ పార్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.